నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను అనిల్. బులెటిన్లోని అప్డేట్ చూద్దాం. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో రామనవమి శోభయాత్ర మార్గ పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఆకాశపురి హనుమాన్ దేవాలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మార్గ పరిశీలన జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. రామనవమి సందర్భంగా నిర్వహించే ఈ చారిత్రాత్మక శోభయాత్ర హిందూ సమాజ ఐక్యతకు, భక్తికి ప్రతీక అని తెలిపారు రాజాసింగ్. అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కోరారు. శోభయాత్ర సమయంలో రామభక్తులకు పోలీసులు సహకరించాలని అన్నారు. మీ నుంచి ఒక రిక్వెస్ట్. ఇంకోటి ఏంటంటే, మాకు పురాణాపులు చౌరస్తా కానీ, అదేవిధంగా బేగం బజార్ ఛత్రి చౌరస్తా కానీ, అదేవిధంగా సిద్దంబర్ బజార్ కానీ, అక్కడ అనవసరం కొంతమంది ట్రాన్స్పోర్ట్స్ పోలీసులు పెద్ద పెద్ద లాఠీ పెట్టుకొని రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు, వాళ్ళకు దొబ్బుతున్నారు, ఒక రౌడిజం లాగా చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఆ విధంగా రౌడిజం వాళ్ళు చేస్తే మా రౌడిజం కూడా మేము చూపెడతాం. ఎందుకంటే ఎప్పుడైనా మేము పోలీస్కి ఫ్రెండ్లీ పోలీస్ మీరు ఉన్నారు, కానీ మేము కూడా ఎప్పుడైనా ఫ్రెండ్లీగా వెళ్తున్నాం. కానీ మా రామ భక్తులు అంటేనే మాకు ప్రాణం. కానీ మా రామ భక్తుల పైన లాఠీ కొడుతున్నారు, మా రామ భక్తులకి తిడుతున్నారు, మా రామ భక్తులు కొడుతున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది మా రామ భక్తులు పెట్టరు. 2 గంటలు లేట్ అవుతుందని మెల్లగా వెళ్తారు రామ భక్తులు. మాదు కావాలని మా కార్యకర్తల్ని దొబ్బుతారు, కావాలని మా కార్యకర్తల్ని కొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ సంవత్సరం ఒక్క కార్యకర్త పైన కూడా లాఠీ పడితే మొత్తం యాత్ర ఆపేసేయాలి. మీ అందరికీ బాధ్యత ఇస్తున్నా, అన్ని యాత్ర ఆపేసేయాలి. అప్పుడు చూద్దాం మనం ఎట్లా వాళ్ళు యాత్ర స్టార్ట్ చేస్తారు. 2 days చేద్దాం, మొత్తం నైట్ చేద్దాం. ఎక్కువ అర్థం కాకపోతే రైడ్ కొడదాం, 4 వరకు యాత్ర తీసుకొని వెళ్తాం. ఎవరు ఆపుతారు చూసుకుందాం. మాకు ఇబ్బంది పెట్టకండి, మేము కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టాం. మా రిక్వెస్ట్, మా ఒక్కొక్క రామ భక్తులు మాకు చాలా అమూల్యమైన రామ భక్తులు. వాళ్ళకి లాఠీ చార్జ్ కొడితే చాలా తప్పు. పోయే సంవత్సరం జరిగింది, ఇంతకు ముందు కూడా జరిగింది, గతంలో కూడా జరిగింది. కానీ ఈ సంవత్సరం అట్లాంటివి కూడా ఏమి కూడా కాకూడదని కొద్దిగా మీ నుంచి పై ఆఫీసర్కి ఒక మెసేజ్ పాస్ చేస్తే చాలా బాగుంటుంది నా రిక్వెస్ట్.